బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అయితే పూర్తయిపోయింది. చాలా బాగున్నదండి. నాగార్జున గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ముందుకు వచ్చారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా బాగుంది. తర్వాత ఆయన హౌస్ టూర్ కూడా చేశారు. 3 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పారు. తర్వాత గోల్డెన్ రూమ్ అని ఒకటి చెప్పారు. దాంట్లో మనుషులందరూ అంటే కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాటజీస్ వేసే రూమ్ అని చెప్పారు. తర్వాత జీబ్రా రూమ్ అని, పీకాక్ రూమ్ అని, తర్వాత తూనిగ రూమ్ అని ఇలాగా 3 రూముల కింద డివైడ్ చేసి చెప్పారు. చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా. కానీ కలర్స్ అనేవి చాలా విపరీతంగా ఉంది. కలర్స్ అంత ఎక్కువగా ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి ఆ రంగులు చూసి చూసి విసిగెత్తిపోవాలని చెప్పేసి అనిపిస్తున్నది. ఇది అయితే గ్రాండ్ లాంచ్కి సంబంధించిన తర్వాత ఈసారి సింగిల్గా కాకుండా పేరుగా పంపించారు. అంటే బడ్డీస్గా. ఇప్పుడు ఫస్ట్గా ఎవరు వచ్చారంటే అశ్విని అండ్ నిఖిల్, వీళ్ళిద్దరూ బడ్డీస్గా పంపించారు. ఫస్ట్ అయితే అశ్విని గారి ఎంట్రీ అయింది. అశ్విని గారిని కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. తర్వాత నిఖిల్ని కూడా. అశ్విని గారు ముందు లవ్ అఫైర్ ఉన్నదని, అదే బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి అశ్విని గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే వచ్చారు. తర్వాత నిఖిల్ని కూడా అడిగారు, నీకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా అవి అని చెప్పేసి. అటువంటిది ఏమీ లేదని చెప్పారు. తర్వాత మ్యారేజ్ ఎలా చేసుకుంటామంటే మా మదర్ చూసిన అమ్మాయిని చేసుకుంటానని చెబుతూ తర్వాత నా ఇష్టం కూడా ఉండాలని చెప్పారు. అప్పుడు నాగార్జున సన్ అవుతూ, నీ ఇష్టం ఏంటంటే మరి అమ్మ చూడాలి కానీ పెళ్లి చేసుకునేది నేను కదా, అందుకు నా ఇష్టం కూడా ఉండాలి అని సమాధానం చెప్పారు. తర్వాత బిగ్ బాస్లో వెళ్తున్నావు కదా, మరి ఏంటంటే గేమ్స్ బాగా ఆడాలనుకుంటున్నానని సమాధానం అయితే చెప్పారు. ఆ సమాధానం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇదండి ఫస్ట్ వీళ్ళిద్దరిని బడ్డీస్గా లోపలికి పంపించారు. తర్వాత వెళ్ళింది ఏంటంటే అభయ్ నవీన్ అండ్ ప్రేరణ వెళ్ళారండి. అభయ్ నవీన్ కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అతని స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటని అడిగారు. ఆయన తన స్ట్రెంత్ ఏంటని అంటే స్పాంటేనియస్గా సమాధానాలు చెప్పడం అని చెప్పారు. తర్వాత వీక్నెస్ ఏంటంటే యాంగ్రీ అండ్ ఎమోషనల్ అని చెప్పారు. ఇటువంటి ఎమోషన్స్ ఉన్న పర్సనే కదా మనకు కావాలి బిగ్ బాస్ హౌస్లో. తర్వాత ప్రేరణను కూడా అడిగారు, నువ్వు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి. మ్యారీడ్ 8 months అయిందని చెప్పారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే బోర్డు తెప్పించి దాంట్లో అడిగారు. సమాధానాలు అయితే కరెక్ట్గా చెప్పారు, కానీ 1-2 తప్పు వచ్చినా దాన్ని బాగా కవర్ చేసుకున్నారు. ఇది కదా కావాలి. ఎటువంటి ఒకవేళ పొరపాటు జరిగినా దానిని కవర్ చేసుకునే మనస్తత్వం కూడా కావాలి. ఇది ప్రేరణలో అయితే కనిపించింది. ఈవిడ మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది. మంచి కాన్ఫిడెంట్గా కూడా ఉన్నారు. నెక్స్ట్ థర్డ్గా వెళ్ళింది ఆదిత్య ఓం అండి. ఈయన ఏవితో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈయనకు మాట్లాడిన విధానం అది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంతగా అనిపించలేదు నాకు. మరి హౌస్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తారనేది తెలియదు. నెక్స్ట్ సోనియా ఆకుల, ఈవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ అనేది ఇచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈయనకి ఆర్జీవి వీడియో కూడా చూపించారు. బాగానే ఉంది. కానీ మరి వీళ్ళిద్దరూ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారో తెలియదు. కానీ వీళ్ళిద్దరూ బడ్డీస్గా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. బడ్డీస్ అండి బెజవాడ బేబక్క అండ్ శేఖర్ భాష, వీరిద్దరు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బెజవాడ బేబక్క ఈవిడ అసలు పేరు అనేది మధు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు, నువ్వు ఎప్పుడు యూఎస్ఏ వెళ్తూ ఉంటావంటే అవునండి, నేను గుంటూరు వెళ్ళినట్టే నేను యూఎస్ అయితే వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను, అక్కడ ప్రోగ్రామ్స్ దాని ప్రకారం అని చెప్పారు. ఈవిడ సింగరు, ఒక పాట పాడమన్నారు, చాలా బాగా కూడా పాడారు. చాలా ఫన్గా ఎంటర్టైన్మెంట్ చేయడంలో చాలా బాగా అనిపించారు. తర్వాత శేఖర్ భాష, ఈయన కూడా బాగా ఈ మధ్య రీసెంట్గా పాపులర్ అయ్యారు కదా రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూలో. తర్వాత వీడికి మేల్స్కి సపోర్ట్ చేయాలి, మేల్స్కి అన్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడారు. కనుక పూర్తిగా మేల్స్ సపోర్ట్ అయితే ఈయనకి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది శేఖర్ భాష అండ్ బెజవాడ బేబక్క లోపలికి వెళ్ళిపోయారు 4th జంటగా. నెక్స్ట్ 5th బడ్డీస్గా కిరాక్ సీత అండ్ నాగమణి కంట, వీళ్ళిద్దరూ అండి. కిరాక్ సీత ఈవిడికి బోర్డు తెప్పించి దాంట్లో కొన్ని ఆవిడ ఏంటో రాయమంచి ఏంటండి, రెస్పాన్సిబుల్ అని, కేరింగ్ అని చెప్పేసి ఇటువంటి వర్డ్స్. తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నావు కదా, ఏమి సాధించాలనుకుంటున్నావు అంటే టు గ్రో మై సెల్ఫ్ అని సమాధానం చెప్పారండి. ఇది లిమిట్లెస్ సీజన్ కనుక నాకు లిమిట్లెస్ ఆపర్చునిటీస్ ఇస్తే నేను నా అంతటా నేనుగా ప్రూవ్ చేసుకుంటానని, ఆపర్చునిటీస్ అన్నీ నేను యూజ్ చేసుకుంటానని సమాధానం చాలా ఇంటెలిజెంట్ వేలో సమాధానం చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చారండి ఈవిడ. తర్వాత నాగమణి కంట ఈయన కూడా తన లైఫ్ గురించి చెప్పడం అయితే జరిగింది. ఈయన చూస్తే నాకు BB7లో ఒకళ్ళు చూసినట్టు అనిపిస్తుంది. అది ఎవరో మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ నాగమణి కంట డివోర్సీ అని చెప్పేసి ఈయనకి మ్యారేజ్ అయిపోయి యూఎస్ఏలోకి వెళ్ళి అక్కడ కొన్ని కారణాల వల్ల డివోర్స్ తీసుకొని మళ్ళీ ఇండియా వచ్చారండి. ఇండియాకి వచ్చి ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నాను. ఆ సమయంలో బిగ్ బాస్లో నాకు ఆపర్చునిటీ దొరికింది కనుక దీనిని పూర్తిగా నేను యూటిలైజ్ చేసుకొని నా ఫ్యూచర్ని చేసుకొని నేను ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా మళ్ళా సమాజంలోనికి వద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పారండి. ఈయన చెప్పిన విధానము అంతా
బాగానే ఉంది. డిస్కా పృథ్వీరాజ్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ అయితే వెళ్ళడం అయిందండి. పృథ్వీరాజ్ తన ఇంట్రడక్షన్లో ఈయన లుక్ వేసి చూస్తే చాలా గర్ల్స్ని అట్రాక్టివ్ చేసే విధానంగా ఉన్నారు. తర్వాత నాగార్జున సార్ ఈయన అడిగారు, నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావంటే లవ్ అని చెప్పారు. మరి లవ్ అంటే ఆడియన్స్ నుంచా మరి ఎవరి దగ్గర నుంచో మరి తెలియాలి మనకి. తర్వాత ఈయన నాగపంచమి సీరియల్లో ఈయన యాక్ట్ చేశారు. నెక్స్ట్ 6th బడీస్గా పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరైతే ఎంట్రీ అయితే అయ్యిందండి. పృథ్వీరాజ్ చూడడానికి అయితే మంచి మోడర్న్ లుక్తో ఉన్నారు. గర్ల్స్ని అయితే చాలా అట్రాక్ట్ చేస్తారని అనిపించవచ్చు. మరి ఇది ఏ విధమైనగా ఉంటుందో తర్వాత మనం చూడాలి. తర్వాత నాగార్జున సార్ అడిగారు, ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు బిగ్ బాస్ నుంచి అని అంటే లవ్ అని చెప్పారు. మరి లవ్ ఆడియన్స్ నుంచా మరి ఎవరి దగ్గర నుంచో అనేది క్వశ్చన్ మార్కే. ఈయన నాగపంచమి సీరియల్లో యాక్ట్ చేశారండి. తర్వాత విష్ణుప్రియ నాగార్జున సార్తో కలవడంతోనే ఒక మాట అన్నారు. ఏమన్నారంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందంటే నాగార్జున సార్ చూస్తే మంచి పంచాయతీ వేశారండి. నాగార్జున సార్ కూడా నవ్వుకున్నారు. తర్వాత ఈవిడ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే అని చెప్పుకోవచ్చు. గేమ్స్ అవి బాగానే ఆడుతారు. తర్వాత చాలా టాకటివ్. తర్వాత వీరిద్దరికి ఐక్యూ టెస్ట్ చేద్దామని నాగార్జున సార్ ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. ఎలక్ట్రికల్ ట్రైన్ వెళ్తూ ఉన్నది, దాని పొగ అనేది నార్త్ సైడ్ వస్తుంది, నెక్స్ట్ ఆ పొగ ఇటువైపు వెళ్తుంది అని చెప్పేసి ఇద్దరు కలిపి ఏం చెప్పారంటే సౌత్ వైపు వెళ్తుంది పొగ అని చెప్పేసి. అసలు ఎలక్ట్రికల్ ట్రైన్కి పొగ వస్తుందండి? రాదు కదా. చూసారా వీళ్ళ ఐక్యూ ఎటువంటిదా? ఇలా ఉంటుంది. మరి చూడాలి హౌస్లో ఏ విధంగా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారనేది. 7th జోడీగా నైనిక, నవీన్, అఫ్రిదా. వీళ్ళకు డ్యాన్స్ అంటే ఎందుకు ఇష్టం అని అంటే నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలి, తర్వాత కెమెరాస్ ముందుగా యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ విధంగా చేస్తూ ఉంటే మా మదర్ కళ్ళల్లో స్పార్క్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఆవిడ కళ్ళల్లో వెలుగు చూస్తూ ఉంటానని చెప్పేసి ఆవిడ సమాధానం చెప్పారు. ఆవిడని సంతోషపెట్టడమే నాకు చాలా ఇష్టంగా ఉంటుందని ఆవిడ మాటల్లో ఎక్స్ప్రెస్ చేశారు. చాలా బాగుంది ఆవిడ సమాధానం అయితే. తర్వాత ఇది కూడా చెప్పారు, బిగ్ బాస్ హౌస్ లోపల ఎంట్రీ చేసే ముందు నాగార్జున సార్కి నమస్కారం చేసి వెళ్ళమని చెప్పన్నారని చెప్పేసి ఆవిడ నాగార్జున సార్ వైపు చూసిన తీరు, తర్వాత ఆవిడ నమస్కారం పెట్టి వెళ్ళిన తీరు చూస్తే నాగార్జున సార్లో ఆవిడ ఫాదర్ని చూసుకున్నట్టయితే అనిపించింది. చాలా చిన్నగా క్యూట్గా చాలా బాగున్నారు నైనిక గారు. తర్వాత అఫ్రిదా, ఈయన ఒక యూట్యూబర్ అండి. వీడియోస్ అది చేస్తూ ఉంటారు. వరంగల్లో మంచి ఫేమ్ అయితే ఉన్నది. మరి ఈయన ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తారు, ఏ విధంగా ఆడుతారు అనేది హౌస్లోనే మనకి తెలియాలి. ఈసారి బిగ్ బాస్ హౌస్లో నో కెప్టెన్, నో రేషన్ అండ్ ప్రతి ఒక్క వాళ్ళ బ్యాలెన్స్ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు తనకు అనుకూలంగా ఇన్కమ్ని పెంచుకోవాలి. ప్రైజ్ మనీ ఎంతో కూడా అనౌన్స్ చేయలేదు. అంటే వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో చూడాలి. ఈసారి 50 lakhs క్రాస్ కూడా అవ్వచ్చు, లేకపోతే తక్కువగా కూడా ఉండవచ్చు. నేను చెప్పిన రివ్యూస్ ఎలా ఉన్నాయో చెప్పండి. నేను చెప్పినవన్నీ జెన్యూన్గా చాలా నీట్ అండ్ క్లియర్గా నేను చెప్తానండి. ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.